ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. నియోజకవర్గ శాసనసభ్యులు నంద్యాల వరదరాజులరెడ్డి ఆదేశాల మేరకు కొత్తపల్లి పంచాయతీ అభివృద్ధి బాటలో పయనిస్తోందని కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం పంచాయతీ పరిధిలోని వివేకానంద నగర్లో నూతనంగా నిర్మిస్తున్న మురుగు కాల్వల్ని అలాగే మైదకూరు రోడ్లోని నూతన మురుగు కాల్వల నిర్మాణ పనుల్ని ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడారు. నియోజకవర్గ శాసనసభ్యులు వరద, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి నంద్యాల కొండారెడ్డి ఆదేశాల మేరకు కొత్తపల్లి పంచాయతీ పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పన కొరకు ప్రత్యేక ప్రణాళిక రచించి ప్రజలకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు మెంబర్ యువ నాయకులు కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మైదుకూరు రోడ్డు చాలా అస్తవ్యస్తంగా ఉన్నది. దాదాపు 40 అడుగులు కూడా లేకోకుండా ఉన్నది. పెద్దలు గౌరవనీయులు మన శాసనసభ్యులు నంద్యాల వరదరాజులరెడ్డి గారి ఆదేశానుసారంతో ఈ మైదుకూరు రోడ్డు ఎటు చూసినా 100 అడుగుల వెడల్పుతో విస్తరణ చేయడం జరుగుతుంది. అలాగే కొండారెడ్డి గారు వాళ్ళంతా కృషితో ఈ మైదుకూరు రోడ్డును సిమెంట్ రోడ్డు కూడా శాంక్షన్ చేపించడం జరిగింది. అది మా కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఈ పనులు చేపించడం కూడా సర్పంచ్గా నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. అలాంటి ఈ మైదుకూరు రోడ్డును చాలా అద్భుతంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతోనే పెద్దలు నంద్యాల వరదరాజులరెడ్డి గారు చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. తొందరలోనే ఇది ఆర్టీసీ బస్టాండ్ నుండి రిలయన్స్ వరకు సిమెంట్ రోడ్డు కూడా శాంక్షన్ అయింది. తొందరలోనే టెండర్లు వదులుతారు. టెండర్లు వదిలిన అతి త్వరలోనే సిమెంట్ రోడ్డు కూడా స్టార్ట్ చేస్తారు. అంత లోపల ఇక్కడ ఎంకరేజ్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. మీరు చూస్తున్నారు. ఈ రోజు నుండి మండి బజార్ వరకు అప్పుడు చేశాము. మండి బజార్ నుండి ఖాళీగా ఉన్నది. మండి బజార్ నుండి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు కూడా అది హనుమాన్ జంక్షన్ అని పేరు పెడుతున్నాము. హనుమాన్ జంక్షన్ వరకు కూడా చాలా అద్భుతంగా ఈ ఎడల్పు చేయడము, రోడ్డును కూడా చేసి ఇక్కడ డివైడర్లు వేసి సెంట్రల్ లైట్లు వేసి చాలా అద్భుతంగా ప్రొద్దుటూరుకే తలమానికంగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. కావున ఈ పనులు చేపించడం ఒక సర్పంచ్గా నాకు చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పి నేను భావించుకుంటున్నాను. వారికి మరోమారు గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజులరెడ్డి గారికి, అలాగే కృషి చేసినటువంటి యువ నాయకుడు మన కొండారెడ్డి అన్న గారికి హృదయపూర్వకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ రోడ్డు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి నేను మరోమారు మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. చాలా రోజులు చాలా అస్తవ్యస్తంగా ఉన్నది, గుంతలమయమైనది, చాలా ఇబ్బందులు పడుతున్నారు. హనుమాన్ సర్కిల్లో కూడా పెద్ద సర్కిల్ అవుతుంది. ప్రొద్దుటూరులోనే కాదు, కడప జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి సర్కిల్ అవుతుంది. అక్కడ ఒక పెద్ద విగ్రహం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కొండారెడ్డి గారు మేము ఆలోచన చేసి తొందరలోనే ఆ పనులు కూడా పూర్తి చేస్తాము. ఇప్పుడు అక్కడ సినీ అబ్బుకాడు ఉండే వాసవి అమ్మవారు విగ్రహం, వాసవి అమ్మవారి నుంచి రిలయన్స్ పెట్రోల్ బంక్ వరకు కూడా తొందరలోనే ఒక మోరీ స్టార్ట్ చేసాం. ఆ మోరీ కూడా రేపు మన్నాడు లోపల స్లాబ్ అయిపోతుంది. స్లాబ్ అయిపోతానే అక్కడ ట్రాఫిక్ కూడా అక్కడ వదులుతామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ కొద్దిగా ప్రజలు కూడా సహకరించాలని చెప్పి మేము కోరుకుంటూ వారికి హృదయపూర్వకంగా మీ ద్వారా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోమారు పెద్ద ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.